యాగి లేదు, గోలా లేదు, హారన్ సౌండ్స్ తో ప్రాబ్లం లేదు, పొల్యూషన్ తో పరేషాన్ లేదు, జంక్షన్ జామ్ కాదు, బుర్ర హీట్ ఎక్కదు. ట్రాఫిక్ సిగ్నల్ లేకుంటే ఇవేవి ఉండవంటున్నారు చాలా మంది ప్రయాణికులు. ఈ మధ్య రోడ్డెక్కిన ఓ ట్రయల్ రూల్ పై జనం రెస్పాన్స్ ఇది. బొమ్మ కనిపిస్తోంది. ఇది అందరికీ కనిపించే బొమ్మే. రోడ్డెక్కితే ఎవరికి తెలియదు చెప్పండి ఈ గోల, ఈ గాయ్. కానీ కొన్ని చోట్ల మాత్రం ఫ్రీ. ఇలా ఈజీగా వెళ్లిపోతున్నాయి బండ్లు. ఇదే సిటీలో కొత్తగా కనిపిస్తున్న ట్రాఫిక్ సిస్టమ్. సిగ్నల్ దగ్గరే ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవ్వడం గుర్తించిన అధికారులు ఈ సిస్టమ్ ని రోడ్ పైకి తీసుకొచ్చారు. మెడిటేషన్ చేసేటోళ్లకి కూడా ఇరిటేషన్ తెప్పించే ఈ ట్రాఫిక్ గోల నుంచి రిలీఫ్ ఇచ్చేందుకు ప్లాన్ చేశారు. రష్ ఎక్కువగా ఉండే ఏరియాలో సిగ్నల్స్ లేకుండా చేస్తున్నారు. కాస్త ముందుకు వెళ్లి యూటర్న్ తీసుకుని వచ్చేలా రూట్ సెట్ చేస్తున్నారు. అందుకే చాలా చోట్ల గోల తగ్గింది. తార్నాక, ఉప్పల్, పంజాగుట్ట వంటి బడా జంక్షన్ల దగ్గర ఈ సిస్టమ్ రోడెక్కింది. కాస్త ముందుకు వెళ్లి తిరిగొస్తే వెళ్లే వాళ్లు వెళ్తారు, వెనక్కొచ్చే వాళ్లు వస్తారు. దీంతో ఏ గోలా లేదంటున్నారు ప్రయాణికులు. కొంచెం రిస్క్ అయినా దిస్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే అక్కడ నించొని సిగ్నల్ ఈజ్ నాట్ క్లియర్ అనమాట, క్లియర్గా లేదు. సో అప్పుడప్పుడు అక్కడ చాలా ఇన్కన్వీనియన్స్ అవుతుంది. ఏంటంటే మన ఫ్లైఓవర్ మీద నుంచి వచ్చే వెహికల్స్ ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉండి, ఏంటంటే స్ట్రైట్గా వెళ్ళి సిగ్నల్ దగ్గర రాకుండా లెఫ్ట్ రైట్ వెళ్ళకుండా ఇలా యూటర్న్ చేసుకొని వెళ్ళడం ఈజీగా ఉంది. ఈ సిగ్నల్ ఇప్పుడు ఇక్కడ ఉన్నది టర్నింగ్ కరెక్ట్. అక్కడికంటే ఇది బాగుంది. ఇది సిగ్నల్ అక్కడ ఇంకెక్కువ జామ్ అయ్యేది. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉందమ్మా, బాగుంది. యూటర్న్ చేసుకోవడం బాగుంది. అక్కడ ఒక 2 minutes వెయిట్ చేసేవాళ్ళం, ఇక్కడ ఇమ్మీడియట్లీ వెళ్తున్నాం మేము. ప్రాబ్లం లేదు, ఇది ఓకే. ఇట్లాంటి పెద్ద జంక్షన్లలో పెడితే బాగుంటుంది. మామూలుగా అయితే సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు జనం. కానీ కొన్నిసార్లు మాత్రం పెద్దగా ట్రాఫిక్ లేకపోయినా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అన్ని వైపులా బండ్లు ఆగి నిలబడితే జంక్షన్ మాత్రం ఫ్రీగా ఉంటుంది. ఇలాంటి సీన్లు చాలానే చూస్తుంటాం. ఇలాంటి వాటికి కొత్త పద్ధతితో బ్రేక్ పడిందని అంటున్నారు. సిగ్నల్ల పరేషాన్ కంటే ముందుకు వెళ్లి వెనక్కి రావడమే బెస్ట్ అని చెప్తున్నారు. నేను రంగారెడ్డి కోర్టుకి వెళ్తుంటాను. అక్కడ సిగ్నల్స్ కనుక పడ్డట్టయితే మాకు 1/2 hour లేట్ అయ్యేది. ఇలా ఉండటంతోనే చాలా సులభంగా వెళ్తున్నాము. వేరే దగ్గర పోయి రోడ్ వైండింగ్ చేయాలి. కొన్ని రోడ్ వైండింగ్ చేయనీయకుండా గుళ్ళు, మసీదులు ఇవన్నీ కట్టిపెట్టారు. అలాంటి వాటిని పక్కకు జరిపోయినా రోడ్ వైండింగ్ చేయాలి. ప్రతి సిగ్నల్ దాటారు, సిగ్నల్ జంప్ అయ్యారని ఫైన్ వేస్తున్నారు. ఆ ఫైన్లు అనేది ఆపాలి. ఫస్ట్ రోడ్ వైండింగ్ చేశాక ఫైన్లు వేయాలి. ఇంతవరకు అక్కడ ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు. లేకుంటే అక్కడ సిగ్నల్స్ ఉన్నప్పుడు రోజు 2-3 యాక్సిడెంట్ జరిగేటిది తార్నాక చౌరస్తాలో. ఇప్పుడు అలాంటి ఈ సిగ్నల్స్ లాంగ్ సిగ్నల్ పెట్టడంతో యూటర్నింగ్ ఏ మాత్రం ప్రమాదం జరగలేదు ఇంతవరకు. ప్రస్తుతానికి ఈ రూల్ ట్రయల్ రన్ లో ఉందని చెప్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అన్ని చోట్ల జంక్షన్లలోకి వస్తుందని చెప్తున్నారు. మా పొల్యూషన్ లిమిట్ లో ఇక్కడే తార్నాక జంక్షన్ లో పెట్టినాం మేడం. చాలా ఫ్రీగా ట్రాఫిక్ పోతుంది మేడం. అక్కడ ఏం పబ్లిక్ కూడా ఏం ఇబ్బంది లేకుండా ఇక్కడ యూటర్న్ లో చాలా ఫ్రీగా పోతుంది మేడం ట్రాఫిక్. ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళే వాళ్ళు లెఫ్ట్ వెళ్ళిపోతారు, ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళిపోవాలి వాళ్ళు వెళ్ళిపోతారు. ఫ్రీగా ఉంది మేడం. ఎండలో నిలబడాలి, హారన్ల గోల పడాలి, ఒకరి బండికి ఒకరు డాష్ ఇస్తున్నా చిరాకు పడి కూడా చేసేదేం లేకుండా అడ్జస్ట్ అయిపోవాలి. పొగగొట్టాల్లోంచి పొల్యూషన్ అంతా వస్తుంటే ఏం చెయ్యాలో తెలియక ముక్కు మూసుకోవాలి. ఇలాంటి వాటన్నింటి నుంచి కొత్త సిస్టమ్ రిలీఫ్ ఇస్తుందనేది ప్రయాణికుల పాయింట్. కాస్త ముందుకు వెళ్లి వస్తే ఏమైంది, సిగ్నల్ సమస్య తప్పుతుంది కదా అనేది ఇంటెలిజెంట్ ఐడియా.